నమస్తే, జై భీమ్, జై తెలంగాణ. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వచ్చే నెల 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో ఎన్నో ఎన్నికలు చూసినాం. మీరు కూడా చూడవచ్చు ఎన్నో ఎన్నికలు. కానీ ఈ ఎన్నిక ప్రతి పార్టీ నాయకులకు, ప్రతి పార్టీకి ఒక ప్రశ్నగా మారింది. ఎవరు గెలుపోతున్నారు? 10 సంవత్సరం పరిపాలన మనం కేసీఆర్ ప్రభుత్వం చూసాం. మరి ఈ 20 నెలల్లో ఎలాంటి పరిపాలన చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీది? ఈ అంశాలపై ఒక ప్రశ్నగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ ఎన్నిక రాజకీయ నాయకుల భవిష్యత్తు కాదు, జూబ్లీహిల్స్ భవిష్యత్తు మార్చే ఎన్నిక. ఇది గుర్తుపెట్టుకోవాలి జూబ్లీహిల్స్ ప్రజల్లో. ఈ ప్రజలే మీరు నిర్ణయం చేసుకోవాలి. తాస్పాత్ జాగ్రత్త. ఈ ఎన్నికలు మీరు ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనది అన్న. ఇప్పుడు ఈ ఎన్నిక చాలా పెద్దగా ప్రశ్నగా మారిందన్న. మీరు కూడా ఎన్నో ఎన్నికలు చూశారు. ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము కూడా చూసాం ఎన్నో ఎన్నికలు. కానీ ఈ ఎన్నిక ఒక ప్రశ్నగా మారింది. ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క పార్టీ ఒక ప్రశ్నగా మారింది. మీకు ఎలా అనిపిస్తున్నాడా? ఎలక్షన్ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు జరుగుతుంది ఎలక్షన్. గోపీనాథ్ గారు దురదృష్టంలో చనిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో దోసుకొత్తినడే కానీ, స్కీమ్ల విషయం చేయలేనటువంటి విషయంలో కానీ, వాళ్ళ మంత్రుల కొట్లాటల విషయంలో కానీ, ఇలా పింఛన్ల విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఏం చేయలేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ లేస్తే ఈవినింగ్ దాకా ప్రజల మంచి చేయాలని కోరిక కన్నా వాళ్ళు వ్యక్తిగతంగా లాభపడాలన్నటువంటి ఆలోచన తప్ప వాళ్ళ జీవితంలో కాంగ్రెస్ పార్టీ 24 నెలలు, ఇంకొక నెల అయితే 24 నెలలు, 2 years కంప్లీట్ అవుతుంది. జూబ్లీస్ ప్రజలు చాలా తెలివిగలరు. హైదరాబాద్ ప్రజలు కానీ, జూబ్లీస్ ప్రజలు కానీ 100కి 100 రూపాయలు అక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీ డమ్మి క్యాండిడేట్ పెట్టింది. అక్కడ కాంగ్రెస్తో తొత్తుగా మాట్లాడి బీజేపీ డమ్మిని పెట్టి ఇప్పటివరకు ప్రచారణ దూసుకోపోకుండా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానో ఎట్టిపల కాంగ్రెస్ గెలవాలంటే ఆలోచనతో బీజేపీ పార్టీ అంత దుర్మార్గంగా కాంగ్రెస్, బీజేపీ చోటేబాయ్ బడేబాయ్ ఒకటై టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్కు తగిన గుణం పుట్టని చెప్పబోతున్నారు. ఓకే, ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విషయంలో ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అసలు మీరే చెప్పండి. ఒక విలేకరుగా నువ్వు సీనియర్ విలేకరు, జనరల్, ఒక్కటి చెప్పండి. నీకు ఇలా బోన్పల్లి నుంచి గుడిపల్లి దాకా హైదరాబాద్ నగర్లో ఏ ఒక్క పని చేసి నాకు చెప్పండి. 23 నెలలు అయిపోయింది. ఏ చేసి చెప్పండి, ఒక్కటి చెప్పండి. మీరు చెప్పండి. మా ముస్లిం సోదరులకి ఏమన్నా బట్టలు, మన రంజాన్ పండుగ వస్తే బట్టలు ఇచ్చారా? మోజను ఇమాంలకు 5,000 రూపాయలు ఇస్తామంటే మేము 10,000 ఇస్తామని 5,000 అని ఇచ్చారా? పోనీ 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే వాళ్ళు 800 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. అట్లా ముస్లింలు మోసం చేశారు. ఇలా క్రైస్తవులను విషయంలో వాళ్ళ పాస్టర్స్కి మేము ఇస్తాం, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి మోసం చేశారు. హిందువులు బ్రాహ్మణులకు మేము గుళ్ళలో ఉంటే బ్రాహ్మణులకు డబ్బులు ఇస్తాం 10,000 వాళ్ళని మోసం చేశారు. అన్ని వర్గాలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో డౌటే లేదు. వాళ్ళు ఎన్ని మొత్తుకున్నా, ఎన్ని చేసినా వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. 100కి 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీ పతనం జూబ్లీ నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. ఓకే, ఒక మహిళ పైన ఒక విమర్శలు చేయడము సడన్గా ఆయన సంవత్సరాలు కాలేదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాలేదు ఆయన చనిపోయి. కేవలం ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది చనిపోయి. ఖచ్చితంగా అది బాధలు ఉంటారు కుటుంబం అనేది. అందులో వందలాది మంది జనాల్లో ఒక భర్త కనపడకపోవడం, సడన్గా గుర్తు రావడం, కళ్ళలో నీళ్ళు రావడం, ఒక మహిళ పైన వ్యక్తిగత జీవితాల తెరువు రాజకీయ నాయకులు ఎవడు పోవద్దు. అది పర్సనల్. అవును, అది ఒక భర్త చనిపోయినప్పుడు భార్యగా ఎట్టి ప్రజలకు కన్నీరు పెడుతుంది, మున్నీరు పెడుతుంది. కింద ఉన్నటువంటి జనాలను చూసి అయ్యో నా భర్త ఇంతమందిని ప్రేమగా చూసేవాడా అనేటటువంటి ఫీలింగ్తో కూడా అమ్మాయి ఏడ్చింది. ఏడవడం అనేది సంప్రదాయముగా మన దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లలు ఏడుస్తాం. దాన్ని రాజకీయం చేసి, నేను అదే చెప్పాను మన ఒక ఛానల్లో, మీ భార్యలు చనిపోయినా మీరు చచ్చిన్నాడు మీ భార్యలను ఏడవకుండా జీవో తీయండి మీరు, అప్పుడన్నా మీకు ఉంటుంది. అప్పుడు ఏడవకుంటుంటారు ఆడపిల్లలు. అంటే ఆడపిల్ల సెంటిమెంట్ని కూడా ఇవాళ మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆడపడుచును విమర్శించేటప్పుడు మన హిందూ ధర్మ ప్రకారం మనకు దేవతనే ఆడపడుచు. అటువంటి దాంట్లో మీరు ఉండి ఒక హిందూ సంప్రదాయాన్ని మీరు మంటగప్పి
ఇలా ముస్లిం సోదరిమనైనా కానీ, క్రైస్తవ సోదరిమని కానీ, హిందూ సోదరిమని కానీ ఎవరైనా భర్త చనిపోతే ఖచ్చితంగా కన్నీరు మున్నీరు పెడతారు, వాళ్ళ బాధలు వెళ్ళగదక్కుతారు, వాళ్ళకున్న కష్టాలు కన్నీరు ద్వారా కూడా చెప్పగలుగుతారు. అటువంటిది కూడా రాజకీయం చేసిరంటే అంతకన్నా దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో అది కూడా రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు మాట్లాడడం అనేది బాధాకరం. అని ఇప్పుడు మీరు ఇంకోటి మీ ఇన్ఛార్జ్ ఉంది కదా ఇక్కడ ఎర్రగడ్డ ఇన్ఛార్జ్, ప్రతి ఎన్నికల్లో విషయంలో చూసినా ఏ ఎన్నికల్లో చాలా పట్టుగా ఉన్నారు మీరు అక్కడ. మొత్తం కార్పొరేటర్ సహా చిన్న కార్యకర్తల నుంచి అందరు పనులు మన సొంత పనులు వదిలేసి కూడా ఉద్యోగాలు కూడా అక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉన్నాను, నేను కూడా చూసిన. మాకేమో కార్యకర్తలు ఉన్నారు, మాకు ప్రజలు ఉన్నారు మాయంబడి. వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది, రంగబలం ఉంది, దొంగ బలం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మా కార్యకర్తలు మా ప్రజలు ఏమో తిరుగుతాం, ఓటేసుకొని గెలిచే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన పాపాలు, అక్కడ బీజేపీ పార్టీ చేసిన దుర్మార్గం, కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం, ఈ రెండింటి కూడా ప్రజల వివరించి మెజారిటీ పెంచుకొని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు గోపీనాథ్ అన్న గురించి ఏం చెప్పుకుంటున్నారు జనాలు? మీకు ఎలా గోపీనాథ్ గారు మంచి పని చేశాడు. సరే, ఆయన దురదృష్టం, భగవంతుడు తీసుకెళ్ళాడు, ఆరోగ్యం బాలేక తీసుకెళ్ళాడు. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఎటువంటి కొంత ఉంటో సానుభూతి, మంచి వర్క్ చేశాడు. చిన్న నిరుపేదలకు ఇచ్చిండు, ముస్లింలకు ఇచ్చిండు, బట్టలు ఇస్తుండే, ఏదైనా పండుగలు వస్తే పండుగలు ఇస్తుండే, ప్రజాసేవ చేశాడు. అందుకే 3 సార్లు గెలిచాడు ఆయన. కాబట్టి అతన్ని నిజంగా ప్రజలు రుణపడి ఆయనను ఏ రకంగా అయితే అభివృద్ధి చేసారు, ఆ ప్రజలకు ఆ విశ్వాసం ఉంది, ఖచ్చితంగా వేస్తామన్న విశ్వాసం ఉంది. కానీ భయబాంధులు చెందుతున్నారు. ఇప్పుడు మేము బయటకు తిరిగితే మా మీద ఏం కేసులు పెడతారో, ఇప్పటికే కేసులు స్టార్ట్ చేశారు, బైండోర్లు చేస్తారు, కేసులు పెడుతున్నారు. ఎవడన్నా యాక్టివ్గా టీఆర్ఎస్ కార్యకర్త కానీ ప్రజలలో ఒక అసోసియేషన్ మెంబర్ తిరిగినా వాళ్ళని బెదిరింపులు జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు కూడా మొత్తం కార్యకర్తల్లాగా పనిచేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. అదే దురదృష్టం. ఒక మిత్రుడు ఉన్నా, మా మిత్రుడే, మీరు చూడొచ్చు, చాలా ఫేమస్ ఛానల్. పబ్లిక్ టాపిక్లో ఒక అబ్బాయి నవీన్ యాదవ్ గురించి ఏదో మాట్లాడాడు. ఫలానా వాళ్ళ కార్యకర్త. తెల్లారి కొత్త వీడియో వచ్చింది, నాతో మీడియా అనేది నాతో బలవంతం జీవించాడు అని చెప్పేసి. దానికి ఎలా చూస్తారన్న? సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంటుందంటే భయబాంధులు చేసి పరిపాలించేటటువంటి రేవంత్ సిస్టమ్. తండ్రి ఎట్లుంటే పిల్లలు ఎట్లుంటారు. తండ్రి సక్కలైనప్పుడు పిల్లల్ని ఏమంటాం పాపం? పిల్లలకి ఏం తెలుస్తుంది? తండ్రి రౌడీగా ప్రవర్తించినప్పుడు పిల్లలు కూడా ప్రవర్తిస్తారు. మన నాన్నే ప్రవర్తించడం నేనేందంటాడు. కాబట్టి తండ్రి చేంజ్ కావాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఒక మంచి స్థాయిలో నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, దాన్ని ఉపయోగించుకోవాలి, ప్రజాసేవ చేయాలి. ప్రతిపక్షం అవుతారు, పాలకపక్షం అవుతారు అనుకోదు. అందరూ ఒకటే దాని మీద నిలబడేటప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప ఒక పార్టీకి నేను ముఖ్యమంత్రి అనుకున్న ఓవరిచ్చి నేను గుండాయుధం చేస్తా, మా పార్టీ జెండా పడితేనే మా ఓడు, జెండా పట్టకపోతే మీ ఓడు తొక్కేస్తా, నరికేస్తా అంటే ప్రజలు ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలుపుతారు తొందరలో. నేనేమంటున్నాను, 1,30,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, 1,35,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏంటి, కొద్దిగా గ్రేవ్ గార్డ్ సమస్య ఉంది, ఒక ఎర్రగడ్డలో బోడగొడ్డలో నెట్టు నిలువ అబద్ధాలు ఆడుతున్నారు. నేను ల్యాండ్ పెట్టి మీకు ఇచ్చేసాం అంటారు. నేనేమంటున్నా, మీకు గవర్నమెంట్ ఉంది కానీ ఇప్పుడు కట్టేయండి. ఇప్పుడు నీకు కోడ్ లేదు కదా, నీకు జూబ్లీస్లో కోడ్ ఉంది, కుక్కడిపల్లిలో కోడ్ లేదు కదా, నువ్వు కుక్కడిపల్లిలో 2 ఎకరాలు ఇచ్చావు, సంతోషం, ముస్లిమ్స్కి ఇచ్చినావు సంతోషం. మనం అది కాంపౌండ్ కట్టి ఎందుకు కట్టావు? ఎలక్షన్ తర్వాత ఎందుకు అంటున్నావు? ఇది ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి. నీకు అవకాశం ఉన్న ఏరియాలో ఇమీడియట్ స్టార్ట్ చేయి. 10 లక్షలు 20 లక్షలు పెట్టి కాంపౌండ్ కట్టించేసి తాళం వేసి వాళ్ళకి ఇచ్చేసి ఎంఆర్ఓతో మాట్లాడినా కలెక్టర్తో మాట్లాడినా అసలు ఏం లెటర్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్. మీరు కావాలంటే తెలుసుకోండి. పెట్టేసేసారు, దాన్ని హైలైట్ చేసారు. మన ముస్లిం సోదరు కొంతమంది పిల్లలు, కాంగ్రెస్ పిల్లలు వచ్చారు, ఓ ఏది అని తెలుస్తుంది. ఏదే కాదు, ఇప్పుడు ఇవ్వమనండి, ఇంకా 20 రోజులు టైం ఉంది. ఇప్పుడు కాంపౌండ్ కట్టించి ఇచ్చేమనండి, ముస్లిం న్యాయం చేయమనండి. అబద్ధాలు చెప్పి ముస్లిం ఓట్లను చేసుకుంటే మంచి. అల్లా కూడా క్షమించాడు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో చేసిన ఆల్రెడీ కనబడుతున్న విషయాల్లో వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పడం ప్రజలు కూడా అడిగితే హైదరాబాద్ లో ఏముందని చెప్తారన్న, వాళ్ళు ఏం చేసామని చెప్తారు. వాళ్ళు బస్ ఫ్రీ ఏది చేయలేదు. బస్సు కూడా వాళ్ళు పెంచింది, ఆడపిల్లలకు 10 రూపాయలు ఇస్తామని చెప్పారు, మా భర్త దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఏమి చేయలే. వాళ్ళు ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ రౌడీజాలు, వాళ్ళ గుండాయిజాలు, రేపు పొద్దుగాల ప్రజలు చేస్తున్నటువంటి ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో అందరిని తీసుకుపోయే కార్యకర్తలు దాడులు రకంగా జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు.
టైం వచ్చినప్పుడు ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు. జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాకుండా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఓకే, మీరు తీసుకున్న బాధ్యత నుంచి నిశ్చితంగా గెలిచే అవకాశం కనబడతా ఉందా? నేనేమంటున్నా, ప్రజలు నేనేమంటున్నా పైసా, ప్రజలు ఓట్లు వేసేటోళ్ళు ప్రజలు. నేనే పెద్ద ఇన్ని ఓట్లు నేను 50,000 ఓట్లు తెస్తా, 20,000 ఓట్లు తెస్తా, 10,000 ఓట్లు తెస్తా అనేంత దమ్ము నాకు ఎక్కడిది? ప్రజలు విశ్వాసంగా ఓట్లు వేస్తారు. గెలుపు ఖాయం, 100% గెలుపు ఖాయం. మెజారిటీ మీద ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ప్రజలారా, ఈ ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నా, తాస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనది. మీ జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్తు ఎన్నిక ఇది గుర్తుపెట్టుకుని ఓటేయండి. అభివృద్ధి లక్ష్యం ఉండాలి. రాజకీయ లక్షణాలు ఉన్న నాయకునికి మీరు ఎంచుకుని ప్రయత్నం చేయండి. చూస్తున్నాను కలం సాక్షి, హైదరాబాద్.